Hello guys, welcome to the Ray of Mirai, which is acted by Teja Sajja, Ritika, Shreya Ghoshal and directed by Karthik Kattamineni, especially Manju Manoj. ఓకే, ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా సింపుల్. మన మంజు మనోజ్ వచ్చేసి బ్లాక్ స్వాడ్ ఇలా అనమాట. ఆయనకి 9 గ్రంథాలు దొరకకూడదు. ఈ 9 గ్రంథాలు ఏంటంటే మన పురాణాల్లో 9 గ్రంథాలు దొరకకుండా ఒక దేవుడు దాచేసి ఉంటాడు అనమాట. అది 9 ప్లేస్లో ఉంటాయి. ఈ 9ని వెతికి పట్టుకోవాలి మన మంచు మనోజ్. ఒకవేళ దొరికితే ఈయన ఈ వరల్డ్నే రూల్ చేయొచ్చు. దీన్ని ఆపడం కోసమే తేజ సజ్జాని చిన్నప్పుడు దూరం పెట్టేస్తారనమాట. సో తేజ సజ్జాకి సూపర్ పవర్స్ ఉండవు, మన మంచు మనోజ్కి సూపర్ పవర్స్ ఉంటాయి. తేజ సజ్జాకి సూపర్ పవర్స్ అంటే ఎలా, వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని, ఆ జ్ఞాపకాల వల్ల అతని ఫ్యూచర్ చూడొచ్చు. సో తేజ సజ్జాకి సూపర్ పవర్ వచ్చేసి ఒక రాముడి స్టిక్ అనమాట. ఆ స్టిక్ని హిమాలయస్లో ఎక్కడో ఉంటే ఈయన వెతుక్కొని వెళ్ళి ఆ స్టిక్ తీసుకుంటాడు. సో ఈ జరిగే ప్రాసెస్లో ఏదైతే ఉందో మన వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కానీ, మరి ఆ క్లైమాక్స్లో రాముడు రావడం కానీ, ఆ ట్రైన్ సీన్ కానీ, మరి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా రాసింటాడు డైరెక్టర్. మరి వీళ్ళిద్దరి మధ్య లాస్ట్లో ఫైట్ ఉంటుంది, ఆ ఎమోషనల్ టచ్ చాలా బాగుంటుంది. అండ్ మదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఉంటుంది. అది హైలైట్. అది యాక్చువల్లీ ఏంటంటే మరో కేజీఎఫ్ మదర్ ఎమోషన్ లాగా ఉంటుంది. ఆ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఆ రాముడు యాక్టింగ్ ఎవరు చేశారో కానీ చాలా బాగా చేసింటాడు. అది లాస్ట్లో రావడం, అలా చూపించడం, అది చాలా కష్టం అనమాట. మీన్స్ అలా మన హిస్టరీని చూపించడం. సో అది స్టోరీ. ఇంకా పాజిటివ్స్కి వచ్చామనుకోండి, స్టోరీ టెల్లింగ్, ఎస్పెషలీ స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఇంకా మ్యూజిక్. ప్రతి సీన్స్లో మ్యూజిక్ చాలా బాగా పడాడు ఆయన. ఎస్పెషలీ ఆ రాముడు వచ్చిన తర్వాత మరి ఇంటర్వెల్ సీన్లో ఆ ఈగల్ ఫైట్ ఉంటుంది, ఆ స్టిక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. విఎఫ్ఎక్స్, మరి సినిమాటోగ్రఫీ, మరి సీజీ, ఈ మూడింటికి లింక్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలిసిన కొంతమంది ఏంటంటే ఇదే అవుట్ ఆఫ్ కంట్రీలో ఏదైనా ఈ 3 పెట్టుకొని సినిమాలు, చెత్త సినిమాలు తీసినా మన వాళ్ళు బాగుందంటారు. మన ఇండియాలో మంచి సినిమాలు తీసినా బాగోదన్నారు. ఎస్పెషల్లీ నాకు తెలిసిన వాడి గురించి చెప్తున్నా, ఒక్కడి గురించి. సో ప్రతిదీ అక్కడి నుంచి ఏదే వచ్చినా అది హనీ కేక్ లాగా తింటాడు వాడు. మన ఇండియాలో ఏదైనా వస్తే అదేదో చారు ఉంటుందబ్బా, ఆ చారా తిన్నట్టు ఫీల్ అవుతాడు ఇటు. నాకు అర్థం కాదు. మనం ఏంటంటే అన్నీ పక్కన పెట్టి సినిమాని చూసామనుకో, కంటెంట్ బాగుంటుంది. మనం ఏదైతే అనుకుంటాం, లేదురా మనకు అక్కడిది నచ్చుదా అనుకో, నువ్వు సినిమా చూడడానికి లాయక్ లేవని అర్థం. సో ఇది యాక్చువల్లీ. దాని తర్వాత ఈ సినిమాటోగ్రఫీ గురించి చెప్తున్నాను. అండ్ ఎందుకంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఏంటంటే మన ఇండియాలో తీసినట్టు ఉంటుంది సినిమా. ఇది టోటల్ ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంటుంది. సీజీఐ కూడా అంతే, ఏదో ఒరిజినల్గా ఫీల్ అయిపోతాం, ఇది ఒరిజినల్ ప్లేస్ అయినలా ఫీల్ అవుతాం సీజీఐ అయినా. సో ఇది జరిగింది. ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడితే మంచు మనోజ్కి అయితే ఇది ఆయన లైఫ్లో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అనుకుంటా. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఆయనకి జరిగిన మోసాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఈయనకి ఇది బ్యాక్ బోన్ లాంటిది. ఇప్పుడు ఈ సినిమా మిరై ఏదైతే యాక్టింగ్ చేశాడో ఆయన అయితే టాప్ నాచ్కి యాక్ట్ చేశాడు. మరి తేజ సజ్జా కూడా టాప్ నాచ్. రితిక అయితే తన రోల్ తగ్గట్టు చాలా బాగా చేసింది. ఎస్పెషల్లీ ఇంకా శ్రేయా ఘోషల్ అయితే అవుట్ ఆఫ్ ది సిలబస్. ఆమె చూసినప్పుడంతా ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా క్యారీ చేస్తుంది. యాక్చువల్లీ ఇది స్టోరీ. ఏంటంటే క్లైమాక్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్, ఆ రాముడు రావడం, ఆ సీన్స్ అయితే అరాచకం అది. మరి ఆ ట్రైన్ సీన్ కూడా చాలా బాగుంటుంది. దయచేసి సినిమా చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మంచి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఇంకా మన ఇప్పుడు ఇండియాలో మంచి మంచి హాలీవుడ్ తక్కువ బడ్జెట్ మంచి సినిమాలు. నాకు తెలిసి ఈ 15 crores 20 crores నుంచి 300 crores తీసుకోవడమే బెస్ట్. ఈ 1000 crores పెట్టి నువ్వు 1500 crores తీసుకోవడం వేస్ట్. సో అందుకే పెద్ద పెద్ద హీరోలు చిన్న చిన్న సినిమా స్టోరీలు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా ఈ సినిమాలు చేస్తే బాగుంటుంది. మన ఇండస్ట్రీ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మన హీరోల్ని చూడలేం, మనం లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. 3 years 4 years. అంటే ఈ సినిమాలో మరి ప్రభాస్ వాయిస్ ఉంటుంది, అది కూడా స్టార్టింగ్ నుంచే చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంకా కోమియా రూల్స్ అని చెప్పాడు. ఆ కోమియాస్ ఏమి ఉండవు, నార్మల్ స్టోరీయే. వీళ్ళకి ఎండ్ చేసేస్తారు సినిమాని. ఇంకా నెగటివ్స్ అయితే ఏం లేవు. నెగటివ్స్ అయితే ఇంకా ఎక్కడో కొన్ని ప్లేసుల్లో లింక్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని ప్లేస్ అంటే ఏదో 1 or 2 ప్లేస్లో అనిపిస్తుంది. వైబ్ సాంగ్ లేపేశాడు భయ్య, అదే కోపం, ఇంకేం లేదు. ఓకే గైస్, దెన్ సినిమా నియర్ బై థియేటర్స్లో వెళ్ళి చూడండి. నెక్స్ట్ రివ్యూ త్వరలోనే ఇస్తాం మన లిటిల్ ఆర్ట్స్ గురించి. కొన్ని పనులు ఉండడం వల్ల రివ్యూ ఇవ్వలేకపోయా. ఇప్పటి నుంచి ప్రతి సినిమాకి ఇద్దాం. ఓకే గైస్, బాయ్, సీ యూ.